4 దశాబ్దాల చారిత్రక వైభవం కలిగిన భీమడోలు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల ఆరాధ్య దైవంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన పవిత్ర క్షేత్రం పునరుద్ధరణ పనులకు ఆలయ అభివృద్ధి కమిటీ శ్రీకారం చుట్టింది. ఇటీవల రహదారి స్థాయి పెరగడంతో ఆలయం దిగువకు వెళ్లడంతో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలను కమిటీ వారు ప్రారంభించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తొలి అయ్యప్ప ఆలయంగా గుర్తింపు పొందిన ఈ క్షేత్రానికి భీమడోలు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రతి సంవత్సరం 600 నుంచి 800 మంది అయ్యప్ప భక్తులు ఇక్కడ మాలధారణ చేసి మండల దీక్ష అనంతరం శబరిమలకు పయనమవుతారు. స్వాములకు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇటీవల ఆలయ పునరుద్ధరణలో భాగంగా ప్రధాన ఆలయాన్ని 5 అడుగుల మేర ఎత్తు పెంచడం, ప్రాంగణాన్ని సుందరీకరించడం, భక్తులకు సౌకర్యవంతమైన వసతులు కల్పించడం వంటి పనులు చేపడుతున్నారు. గ్రామస్తుల దాతల సహకారంతో 25 లక్షల వ్యయంతో ఈ మహత్తర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భక్తులు సుమారు 10 లక్షలు విరాళాల రూపంలో అందజేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో మారుమ్రోగే ఈ పవిత్ర క్షేత్ర అభివృద్ధికి ప్రతి భక్తుడు తన వంతు సహకారం అందించాలని ఆలయ అభివృద్ధి కమిటీ పిలుపునిచ్చింది. సుమారు 40 సంవత్సరాల చరిత్ర గల అయ్యప్ప స్వామి దేవాలయం. దీని పునరుద్ధరణ, దీన్ని డెవలప్ చేయాలనే ఆకాంక్షతో కొత్త కమిటీ వేసి దీన్ని పునరుద్ధరణ చేస్తున్నాము. దీనికి సుమారు 25 లక్షల దాకా వర్క్ జరుగుతుంది. ముందు మామూలుగా పెయింట్లోను కరెంటు వర్క్ చేద్దాం అనుకున్నాము. తర్వాత ఏమైందంటే గుడి డౌన్ అవుతుందో రోడ్డు మీద 2.5 అడుగులు డౌన్లో ఉంది. దీన్ని ఒక అత్యాధునిక పరికరాలతోటి జాకీలతో లేపి 5 అడుగుల వరకు పైకి లేపుతున్నాం. గుడి సుమారు 25 లక్షల దాకా ఖర్చు అవుతుంది. దీనికి ఈ మా సభ్యులందరూ సహకరించి ఊళ్ళో సందాలకు వెళ్ళి సుమారు ఒక 10 లక్షల దాకా వసూలు చేసాము. ఇంకా ఒక 20 లక్షల దాకా అవసరం అవుతుంది. గ్రామ సభ్యులందరూ కూడా మాకు సహకరించారు. అలాగే అయ్యప్ప భక్త బృందం అందరూ కూడా బాగా సహకరించారు. దీన్ని ఈ రోజే పని స్టార్ట్ చేస్తున్నాం జాకీలు తీసుకొచ్చి. కావున అందరూ దీనికి విరాళాలు కానీ ఇవ్వాల్సిన దాదాపు ఎవరున్నా మా కృషికి అయ్యప్ప స్వామి యొక్క అభివృద్ధికి పాల్పడాల్సిందిగా కోరుకుంటున్నాం. సుమారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గరగా 40 సంవత్సరాల నుంచి ఉన్న ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం నుంచి వచ్చేటప్పటికే నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లోనూ దగ్గరగా 400 మంది నుంచి 500 మంది వరకు చుట్టుపక్కల కురేళ్ళగూడెం, అలాగే పెరుగుగూడెం, ఇలాగే దోపుచెర్ల ఇటేపు నుంచి కూడా నాగులపల్లి, భీమడోలు, ఈ గుండుగోలు ఇటేపు నుంచి కూడా పరిసర ప్రాంతాల నుంచి స్వాములందరూ వచ్చి ఇక్కడ మాల వేసుకుని చాలా మంది అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం కూడా మామూలుగానో కార్తీక మాసంలో కూడా నిత్య అన్నదానం కూడా ఎప్పుడు జరుగుతుంది. మన భీమడోల్లో కాలగట్టిన హైవే మీదుగా వేచి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం టెంపుల్ పునర్నిర్మాణం, అలాగే డెవలప్మెంట్ కొరకు గుడిని డెవలప్ చేయడం కొరకు ఈ చుట్టుపక్కల గ్రామస్తులే గాని, భీమడోలు మండల స్థాయిలో గాని, పక్క మండలాల్లో గాని ప్రతి ఒక్కరూ స్వామివారి భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు విరాళాలు ఇచ్చి చాలా వరకు సహకరించారు. అయిన వారు సంతానం లేని వారికి, పెళ్లిళ్ళు కాని వారికి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుని వాళ్ళు ఆ స్వామివారికి మహిమలు తెలుసుకుని ఎంతో సంబరపడతా, ఎంతో సంతోషపడతా వాళ్ళ కానుకలు గాని